హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను గోల్కొండకి వెళ్ళిన వీడియో మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. చూశారు కదా, ఇది నా ఫ్యామిలీతో నేను బయటకు వచ్చానమాట. గోల్కొండ నేను ఎప్పుడు బుక్స్లోనే చూసినాను చిన్నప్పుడు. ఫస్ట్ టైం నా కళ్ళతో నేను చూసింది. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను మొట్టమొదటిసారిగా గోల్కొండకు వచ్చానమాట, ఫస్ట్ టైము. ఇంకా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చిన్నప్పుడు నేను చార్మినార్ని, గోల్కొండని ఇట్లా బుక్స్లో చూడడమే తప్ప కానీ లైవ్లో ఎప్పుడు చూడలేదు. చార్మినార్ అయితే ఇప్పటికీ నేను ఒక 4, 5, 10 చూసే ఉంటాను. చాలా టైమ్స్ చూశాను. చాలా చాలా ఎక్కువ టైమ్సే చూసినాను. బట్ గోల్కొండ మాత్రం ఫస్ట్ టైం అండి చూడడం. ప్రతి దగ్గర కూడాను అది దానికోసం రాసి పెట్టి ఉందన్నమాట. ఎప్పుడు ఏ శతాబ్దము, అసలు ఇది ఏ ఏరియా ఆ ఏరియా అని చెప్పేసి ఉంది. బట్ నేను వెళ్ళేటప్పుడు నా హెల్త్ కొంచెం కండిషన్ బాగోలేకపోవడం వల్ల నేను డీప్గా మీకు చూపించలేకపోయాను. జస్ట్ పీస్ ఆఫ్ మైండ్ కోసం అట్లా బయటకు వెళ్దామని చెప్పి మా హస్బెండ్ అడిగితే నేను వెళ్ళినాను. బట్ మీకోసం అయితే నేను ఈ వీడియో కొంచెం బాగానే చూపించడానికి ట్రై చేశాను. చూడండి, ఇది పూర్వం అట్లా ఏమైనా శత్రువుల నుంచి కాపాడుకోవడానికి అనుకుంటాను. పెద్ద పెద్ద ఆర్మీ వాళ్ళు ఉంటాయి కదా, అలా ఉంది. ఈ విధంగా మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇది అసలు ఒక అమేజింగ్ అనే చెప్పుకోవచ్చు గోల్కొండ. అసలు అది ఎలాగ కట్టారు అంత, అసలు ఆ రోజుల్లో నిజంగా గ్రేట్. మా పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారనమాట. ఈ మెట్లు చూసారా, అక్కడ ఎప్పుడెప్పుడో అసలు దేనికోసం కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్కటి అలాగ ఒక ప్రత్యేకం అసలు. కానీ పైన తినడానికి తాగడానికి ఏం ఉండవండి గోల్కొండ పైకి. మనము ఏదైనా తినడానికి తాగడానికి తీసుకొని వెళ్ళాలి. నిజానికి చెప్పనా, మొత్తం చూడాలి అని అంటే ఆ రోజు అలసిపోతాం మనము. పక్కన ఏదైనా ఒకటి పెట్టుకొని కొంచెం కొంచెం క్యారీ చేస్తూ తినుకుంటూ తాక్కుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళగలిగితే పై వరకు వెళ్ళగలుగుతాము. లేదంటే అస్సలే పోలేము. ఇది స్టార్టింగ్ ఏరియా అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ ఏరియా ఇది. కొంచెం ముందుకెళ్ళి మొత్తం వీడియో మీకు ఇప్పుడు చూపించాను కదా, ఆ వీడియో మొత్తం కూడా పైకి వెళ్ళింది వీడియో అనమాట. ఇది కూడాను పైకి చాలా చాలా పైన అండి ఈ ఏరియా. చూశారు కదా పైన కోట, ఇది కూడా స్టార్టింగ్దే. సో మీరు ఎప్పుడైనా వెళ్తే ఎంజాయ్ చేయండి, బాగుంది చూడడానికి. అక్కడ రాసి పెట్టి ఉంటుంది అనమాట, ఇది దీనికోసం అని చెప్పేసి. ఇదైతే మొత్తం పైకి వెళ్ళిన తర్వాత ఇది చూసారా, పైనుంచి కిందకు చూస్తే మొత్తం మన హైదరాబాద్ మొత్తం కనిపిస్తుంది. అట్లా అంత ఎత్తుంది గోల్కొండ. చూసారు కదా, ఇక్కడ ఏవేవో మనకి రాసి పెట్టి ఇచ్చారనమాట. ఇలా ఉంది గోల్కొండ కోసము, పలానప్పుడు రాశారు, పలానా రాజులు ఉండేవాళ్ళు, ఇది ఏరియా అంటే ఇటు సైడ్ వెళ్తే ఏం తెలుస్తుందని చెప్పేసి ఒక మ్యాప్ ఇది. ఈ మ్యాప్ ప్రకారంగా మనం వెళ్ళొచ్చు. కొత్తగా వచ్చేటోళ్ళకైతే కొంచెం కన్ఫ్యూజ్ లాగే ఉంటుంది. ఇది మొత్తం మ్యాప్ అనమాట. గోల్కొండ దుర్గము అని ఉంది కదా, ఇది మొత్తం ఇక్కడ రాసి పెట్టారనమాట. గోల్కొండ దుర్గం అని చెప్పేసి ఇక్కడ మొత్తం క్లియర్గా రాసి పెట్టారు. ఇది దేనికోసము, ఎలా ఉంది, ఎప్పుడు, అసలు ఇది ఎలాగా దీన్ని మళ్ళా రీమోడలింగ్ చేశారు అని చెప్పేసి ఉంది. దీన్ని మాత్రం అక్కడ ఉన్న వాళ్ళు చాలా క్లీన్గానే ఉంచారు. లోపలికి వెళ్ళే వారికి పావురాలతో కొంచెం బ్యాడ్ స్మెల్ వచ్చింది కానీ బట్ ఓకే, అవి కూడా బతకాలి కదా, ఏం చేస్తాం చెప్పండి. బట్ నైస్ అండి, చాలా బాగా నచ్చింది నాకు గోల్కొండ. ఫ్యామిలీతో వెళ్ళండి, అలా ఎంజాయ్ చేయండి. పై వరకు వెళ్ళిన తర్వాత పై నుంచి కింద వరకు నేను వీడియో తీశానమాట. ఇది చూసారా, ఇప్పుడు నాగార్జున మూవీలోని చూపిస్తారు కదా, అది ఆ మూవీలో ఉన్నది ఇదే అనుకుంటాను. బహుశా పర్మిషన్ తీసుకొని ఇక్కడ చేసినట్టున్నారు. దగ్గర నుంచి అయితే చూశాను, చాలా చాలా బాగుంది. సో తిను మా అక్క వాళ్ళ పాప అనమాట, మాతో పాటు వచ్చింది. చాలా బాగుంది గోల్కొండ, చూశారు కదా. ఇవన్నీ ఒక్కొక్క వైపు ఒక్కొక్క మార్గం అనమాట. అసలు ఎటు వెళ్తున్నామో ఎటు వస్తున్నామో కూడా తెలీదు లోపలికి వెళ్ళిన తర్వాత. చాలా చాలా నాకు నచ్చింది. మీరు కూడా వెళ్ళి ఎంజాయ్ చేయండి. మేమైతే తినడానికి తాగడానికి అన్నీ తీసుకొని వెళ్ళిపోయినాము, పిల్లలతో ఉన్నాం కనుక. వాళ్ళ మధ్యలో అడిగితే మళ్ళీ కిందకి రాలేము కనుక మీరు వెళ్ళాలి అని అనుకుంటే సింగిల్గా వెళ్ళే వాళ్ళు సింపుల్గా క్యారీ చేసుకోవచ్చు. కానీ నలుగురు వెళ్ళేటప్పుడు మాత్రము చిన్న చిన్న బ్యాగులు, ఒక్కొక్క బ్యాగులో ఒక్కొక్కటి పెట్టుకొని వెళ్తే కనుక, అంటే ఎప్పుడైనా వెళ్ళకపోయినా ఫస్ట్ టైం వెళ్ళాలి అని అనుకుంటే అక్కడికి వెళ్ళి దెబ్బ అయిపోయే కన్నా
మీరు ఫస్ట్ నుంచే చిన్న చిన్న బ్యాగులు క్యారీ చేసుకొని వెళ్తే మీకు అంత ఏం ఉండదు, ఎంజాయ్ చేస్తారు. ఇతనైతే అలిసిపోయి కూర్చున్నారనమాట. బ్యాగ్ మాత్రం నేనే క్యారీ చేశాను. ఒకరి తర్వాత ఒకరు అలా క్యారీ చేసుకుంటూ వచ్చినాము. మొత్తానికి చాలా చాలా బాగా అనిపించింది మాకు. తాక్కుంటూ వెళ్ళడం వల్ల కొంచెం ఎంజాయ్ చేయగలిగినాము. ఇంకా ఇంతకన్నా పైన ఇంకా ఉంది. ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి ఉన్నారు చూసారా, పూర్వం అక్కడ ఆంజనేయ స్వామికి పూజించే వాళ్ళు అనమాట. మేము ఇక్కడ లాస్ట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఒకడు ఉంటాడు, ప్రతిసారి వాడే తిట్లు తింటుంటాడు. మా ఇంట్లో అది నేనే. చాలా బాగా అనిపించింది. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, మేము లాస్ట్ సమ్మర్లో వెళ్ళామండి. ఇప్పుడు ఇయర్కి 1 year అవుతుంది. మీరు కూడా ఈ సమ్మర్లో వెళ్ళాలనుకుంటే నేను చెప్పినట్టుగా వాటరు తినడానికి అన్నీ క్యారీ చేసుకొని సో అన్నమాట. ఇది ఇంకా పైకి వెళ్ళడానికి చూసారా, అక్కడికి వెళ్ళాలంటే ఇంకా ఇంకా స్టామినా ఉండాల్సిందే. ఈ విధంగా మేము చుట్టుపక్కల మ్యాక్సిమం అన్నీ టచ్ చేసుకొని వచ్చాము. ఇంకా పై వరకు వెళ్ళాలంటే పిల్లలకి వీలు కాలేదు, సో వెళ్ళలేకపోయాము. ఇది ఇక్కడికి వెళ్తేనే చూసారా సిటీ ఎలా కనిపిస్తుందో. ఇంకా ఆ పైన చార్మినార్లో కొంచెం చూశారు, అది మాత్రం నేను ఎక్కలేకపోయాము. ఆంజనేయ స్వామి అని చెప్పాను కదా, పూర్వం ఉంది ఇది. ఆంజనేయ స్వామిని అక్కడ వాళ్ళు పూజించేవాళ్ళు. మీరు వెళ్తే కనుక ఖచ్చితంగా చూడండి ఆంజనేయ స్వామిని. అది పర్టికులర్గా మీరు చూస్తేనే కనబడుతుంది. బట్ అక్కడ ఆంజనేయ స్వామికి ఏదైనా అనుకుంటే అవుతుందని మాత్రం అందరూ అక్కడికి వచ్చి మొక్కుతూ ఉంటారు. మీరు కూడా అనుకోండి. సో చూశారు కదా, కొంచెం పైనుంచి తీస్తేనే ఇలా వచ్చింది. ఇంకా పైనుంచి తీస్తే ఎలా వచ్చి ఉండేదో వీడియో. అసలు గోల్కొండ పైకి ఎక్కినామనుకోండి, మొత్తం సిటీ మొత్తం కనిపించేస్తుంది. ఇంకా అసలు ఏం లేదు. ఆ రాయలు చూసారా ఎంత స్ట్రాంగ్ ఉన్నదో, అసలు ఎంత స్ట్రాంగ్ అంటే అంత స్ట్రాంగు. మనం ఆ మూవీలో చూసున్నాం కదా, అదే రొట్టి అది తింటారు నాగార్జున సారు. సో ఆ జైలు కూడా ఉంది. అటువంటివి అవన్నీ చూశాను నేను. జైలు చూశాను, ఎక్కడ బంధించేవాళ్ళు, పూర్వం తప్పులు చేస్తే ఎక్కడ బంధించేవాళ్ళు, వాటర్ అంతా ఎక్కడ ఉండేది, వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, ఎక్కడ ఉండేవారు, ఎక్కడ పడుకునే వాళ్ళు, అవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. మీరు ఒకసారి వెళ్ళి ఇవన్నీ చూడండి. అంతమంది ఎలా ఉండేవాళ్ళు అసలు ఒక అమేజింగ్. మనము బాహుబలి, ఇప్పుడు మగధీర మూవీస్లో ఎలాగా అనేది మనము కల్పితం అనుకుంటాము, కానీ ఇవి చూసిన తర్వాత మనకు అది కల్పితం కాదు అనిపిస్తుంది అనమాట. ఇటువంటి చూసే వాళ్ళు అటువంటి సెట్లు వేయగలుగుతారు మూవీస్లో. చాలా నార్మల్ విషయం కాదు. ఆ రోజుల్లోని ఇలా కట్టి అంతమందిని అసలు అంత రోజుల్లో అమ్మో నాకు నేను చెప్పేది కన్నా మీరు అక్కడ దగ్గర నుంచి చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా ఉన్నారు ఇంతమంది ఆ రోజుల్లో, ఎలాగ వీళ్ళందరినీ హ్యాండిల్ చేశారు, అసలు ఎన్ని పాటలు పడ్డారు. వాటర్కి అసలు వాటర్ బావి కూడా ఉందండి ఇందులో. మా పిల్లలు అయితే ఏకానికి అందులో దిగిపోయినారు. అప్పుడు ఎవరైనా తప్పులు చేస్తే అందులో పెట్టేవాళ్ళంట. వాటర్ 4 మూలల నుంచి కూడా వాటర్ వచ్చి ఫుల్ అయిపోతుంది అది. ఇప్పుడైతే అందులో వాటర్ ఏం లేవు, ఖాళీగానే ఉంది. ఫైనల్గా మేమైతే బయటకు వచ్చామండి. ఇంకా వచ్చి 4-5 ఫోటోలు దిగినాము. చాలా చాలా ఎండగా ఉంది. బయట నుంచి మా వాళ్ళందరూ ఫోటోలు దిగిపోయి తెగ ఎంజాయ్ చేసేసారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.